నమస్కారం. బీఆర్కే ఛానల్ శ్రావణ్ గారి పైన నేను ఒకటే సవాల్ విసురుతున్నా. నేను పలాస నియోజకవర్గ జేసీబీ యూనియన్ సెక్రటరీని కిక్కర ఢిల్లీలో మాట్లాడుతున్నా. మాకు పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌనీలు శ్రీమతి గౌ శిరీష గారు కనీసం 3 నెలల నుండి మా పైన ఎటువంటి ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ గ్రావెల్ అక్రమ మైనింగ్ కనుక మీరు పాల్పడదని ఆవిడ చెప్పినవి అమ్మటే ఆవిడ మాటలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఇప్పటికి కూడా ఎక్కడైనా సరే మేము ప్రభుత్వ భూములు కానీ కొండలు కానీ ఎక్కడైనా మేము దోచుకున్నట్టు నీకేమైనా విజువల్స్ ఉంటే పెట్టు, డైరెక్ట్గా సవాల్ విసురుతున్నా. నువ్వు వచ్చి ఆవిడ పెట్టు. మొన్న కొండపల్లిలో చీపురుపల్లి పంచాయతీ, కొండపల్లి ఎమ్మగాడు 2 కూడా చీపురుపల్లి పంచాయతీ. అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ ఏ పార్టీ ఆయన మీకు తెలుసు. అక్కడ ఉన్న గ్రామస్తులకు వెళ్ళి పరిశీలన చేయండి, అక్కడ ఉన్న అధికారులకు పరిశీలన చేయండి, రెవెన్యూ అధికారులకు పరిశీలన చేయండి. అక్కడ దేనికోసం బర్రెల గ్రౌండ్, అక్కడ వారు సముద్ర ప్రాంతంలో చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేస్తుంటారు. అక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరం గ్రామానికి ఆ ఇసుక దిబ్బల పైన వారు నడవలేనటువంటి పరిస్థితుల్లో వారి కష్టాలన్నీ చూసి స్థానిక శాసనసభ్యులైనటువంటి శిరీష గారు సీసీ రోడ్ శాంక్షన్ చేశారు. ఆ సీసీ రోడ్డు ఇసుక దిబ్బల పైన వేయడం సాధ్యపడదు. దానికి ఆ కాంట్రాక్టర్ గారి సొంత తోటలో ఆయన ఒక సొంత వెహికల్ 2 ట్రాక్టర్లతో నా జేసీబీ అవర్స్ లాగా తీసుకెళ్లి ఆ గ్రావెల్ అక్కడ తరలించడం జరిగింది. అంతే తప్ప ఎవరైనా సరే సైట్లు కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద నిర్మాణాలు కానీ మేము ఉపయోగించినట్టు మీరు ఏమైనా ఉంటే పెట్టండి, డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇలాంటి వాటికి ఇప్పుడు పూడిలంక ప్రభుత్వ కార్యక్రమాల్లో పూడిలంక కార్యక్రమం అది కూడా ప్రభుత్వమే. ఎక్కడైనా ప్రభుత్వానికి తగ్గట్టు అభివృద్ధి ఎలా జరుగుతుందండి? సీసీ రోడ్లు కానీ ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా గ్రామాలకు రహదారులు అవసరము. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క దృఢ సంకల్పం ఏంటి? పల్లెల్లో అభివృద్ధి చెందాలి, పల్లెల్లో పట్టుకొమ్మలు దేశానికి అన్నప్పుడు మరి ఎలా అభివృద్ధి చెందుతాయి? ప్రభుత్వ కార్యక్రమాల్లో మేమైతే భాగస్వాములయ్యాం. మాకు ఆ విధంగానే మేడం గారు కూడా ఆంక్షలు విధించున్నారు. వాటిని మేము ఎక్కడ కూడా దాటి వెళ్ళడం లేదు. ఏమైనా నీకు కానీ మిగతా మీ మీడియా సోదరులకు నా విజ్ఞప్తి, దయచేసి పరిశీలన చేయండి, నిజ నిర్ధారణ చేయండి. అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకొని మీరు రాతలు రాస్తే మంచిదని నా తరపున అలాగే మా యూనియన్ తరపున విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. అలాగే బీఆర్కే ఛానల్ అయినటువంటి శ్రావణ్ గారు మీరు కఠినంగా మీ మీద చర్యలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా దీన్ని క్లారిఫికేషన్ చేసుకోవాలి. అసలు బెండికొండ కవిటాగ్రామం ఏ నియోజకవర్గం? కవిటాగ్రామంలో ఎప్పటి నుండి ఆ తవ్వకాలు జరుగుతున్నాయి? మీరు కనీసం దాని మీద దృష్టి పెట్టారా? మా మేడం గారికి అక్కడికి సంబంధం ఏంటి? కవిటాగ్రామంలో ఉన్నటువంటి భూములు ఆ ఏ భూములు దేనికి సంబంధించిన అక్కడ ఏమిటి అనేది మా మేడం గారు మీరు ఎలాగా దీన్ని పెడతారు? కాబట్టి దీని మీద మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి. మేము ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు దీని మీద పర్టికులర్ గా క్లారిఫికేషన్ వస్తున్న బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తున్నాను.